ప్రస్తుతం మనం పౌరుషానికి ప్రత్యేకమైనటువంటి బొబ్బిలి కోటను మించిన కట్టడాన్ని మనం చూడబోతున్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. అదే బొబ్బిలి గెస్ట్ హౌస్. ఎస్, బొబ్బిలి రాజులు నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సుమారు 1928 నుంచి 31 మధ్య కాలంలో సుమారు 3 ఏళ్ల పాటు అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఒక అద్భుత కట్టడంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఆ రోజుల్లో కట్టినటువంటి చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా దీన్ని పరిగణిస్తారు. ఒకసారి చూడొచ్చు ఈ బొబ్బిలి రాజులకు సంబంధించిన గెస్ట్ హౌస్ యొక్క ఒక పిల్లర్స్ చూసుకోవచ్చు ఎంత స్ట్రెంత్గా ఉన్నాయో. కేవలం ఇది కూడా రాతి కట్టడం అనమాట. ఆ పిల్లర్ కూడా బేస్మెంట్ అంతా రాతితో నిర్మించి ఇక్కడే బొబ్బిలి దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి రాతితోనే మొత్తం ఈ యొక్క కట్టడం అంతా కూడా చేయడం జరిగింది. సో మొత్తం మనం ఒకసారి బొబ్బిలి గెస్ట్ హౌస్ని మొత్తం అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీ అందరూ కూడా దీన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. సో చూసుకున్నట్లయితే బొబ్బిలి రాజు అనగానే ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి యాక్చువల్గా ఈ బొబ్బిలి గెస్ట్ హౌస్ అటు కోటకి సంబంధించి గెస్ట్ హౌస్ని కూడా ఎందుకు నిర్మించారు, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి కోట ఉన్నప్పటికీ కూడా గెస్ట్ హౌస్ని కూడా ఎందుకు నిర్మించారనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1927 ఆ కాలంలో పూర్తి స్థాయిలో మనకి బొబ్బిలి ప్రాంతంలో పెద్ద ఎత్తున మనకి ఏంటంటే కరువు రావడం జరిగింది. ఈ కరువు వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో అంటే రూపాయికి 10 రూపాయలు చెప్పిన ఇచ్చి అంటే అంత సుమారు 10 రెట్లు ఎక్కువగా కూలీ ఇచ్చి మరి ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికైతే ఈ యొక్క నిర్మాణం ఎంతగానో ఉపయోగపడింది చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే బొబ్బిలి రాజవంశీయుల యొక్క ఫోటోలను కూడా మనం ఇక్కడ దర్శనమిస్తాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక బొబ్బిలి గెస్ట్ హౌస్లో మనం ఉన్నాం. ఇదంతా హాలు. ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించారు. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి రూమ్గా దీన్ని మనం పరిగణించవచ్చు. అంటే చూడొచ్చు ఒకసారి ఆ యొక్క ఎత్తు, మనం ఎంత ఎత్తులో అయితే ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందో ఇదంతా మనం చూసుకోవచ్చు. ఎంత ఎత్తులో నిర్మించారో ఒకసారి, అంటే ఒక గోడల యొక్క హైట్ ఒకసారి చూసుకోవచ్చు. ఆ స్లాబ్ ఎంత ఎత్తులో ఉందో, అక్కడ ఉన్నటువంటి లైట్స్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఆ రోజుల్లోనే ఇంత అత్యద్భుతమైనటువంటి ఒక ఆర్కిటెక్చర్తో ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. ఎటు చూసుకున్నా కానీ ఆ యొక్క రాజుల యొక్క ప్రతీక మనకి ఖచ్చితంగా రాజుల యొక్క వైభవం మనకి ఖచ్చితంగా కనిపిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం ఎటు చూసినా కానీ చాలా అద్భుతంగా, మరోపక్క మనం అన్నిటికీ మించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క స్టెప్స్కి సంబంధించినటువంటి చెక్క ఏదైతే ఉందో దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీన్ని మనం జనరల్గా మనం ఏంటంటే ఏదైనా ఇంట్లోని ఫర్నిచర్ ఏదైనా చేసుకోవాలి, ఇటువంటి వుడ్కి సంబంధించిన ఏమైనా చేసుకోవాలి, ఏంటంటే ఐటమ్స్ తయారు చేయించుకోవాలంటే టేక్ చెక్కని ఎక్కువగా వాడతాం. బట్ ఆ రోజుల్లో బొబ్బిలి రాజులు ఈ యొక్క కట్టడానికి గెస్ట్ హౌస్ సంబంధించిన కట్టడానికి సంబంధించి మొత్తం ఈ గెస్ట్ హౌస్ సంబంధించి డోర్స్ కావచ్చు, అదేవిధంగా ద్వారబంధాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, ఈ స్టెప్స్ ఎన్ని మొత్తం దీనంతటికి సంబంధించి బంపర్ టేక్ అనేటటువంటి వుడ్ని అయితే వీళ్ళు పూర్తి స్థాయిలో వాడినట్లుగా మనకి తెలుస్తున్న పరిస్థితి. అంతా కూడా ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా బంపర్ టేక్ అనమాట. ఆ రోజుల్లో ఎంతో కాస్ట్లీతో కూడినటువంటి టేక్గా చెప్పొచ్చు. ఈ టేక్నే వాళ్ళు వాడడం జరిగిందనమాట. మొత్తం ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులను తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఎంత ఒక మంచి డిజైన్తో ఆ రోజుల్లోనే ఈ యొక్క స్టెప్స్ సంబంధించి వుడ్ అంతా బంపర్ టేక్తో ఇదంతా చేయడం జరిగిందనమాట. ఈ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి మరొక అద్భుతాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిజంగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 2 పుళ్ళు కావచ్చు, ఒక ఎలుగుబంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే బొబ్బిలి రాజులు ధైర్యానికి ప్రతీకగా మనం చెప్పుకుంటామో, సో ఈ పుళ్ళు కూడా అదేవిధంగా ఎలుగుబంటి కూడా బొబ్బిలి రాజులు వేటాడినటువంటి పుళ్ళు. సో ఇదంతా ఏంటంటే లోపల మైనం పెట్టి, ఎందుకంటే చర్మం అంతా కూడా ఒరిజినల్ పులి చర్మం అనమాట. సో దీనికి ఏంటంటే ఒక మైనం సెట్ చేసి దాన్ని నిజమైన పులిగా ఆ విధంగా పెట్టడం జరిగింది. ఒక గెస్ట్ హౌస్లో ఒక మ్యూజియంగా పెట్టారు. ఇదేవిధంగా మనం చూసుకొచ్చి ఎలుగుబంటి కూడా, అంటే ఆ రోజుల్లో ప్రజల మీదకి వస్తున్నటువంటి ఇటువంటి క్రూర మృగాలని ప్రజలను రక్షించడం కోసం వేటాడడం జరిగిందనమాట బొబ్బిలి రాజులు. సో చూసుకోవచ్చు ఇక్కడ 2 పుళ్ళు, అదేవిధంగా ఎలుగుబంటి కూడా ఈ స్కిన్ అంటే ఏదైతే తోలు ఉంటుందో అది ఒరిజినల్ అనమాట. సో మిగతాదంతా కూడా కొంత మైనం పెట్టి సో దాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది అంటే బొబ్బిలి రాజులు అనగానే మన అందరూ తెలుసు వీరత్వానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఇప్పటికీ కూడా వాడు బేబీ నాయన కావచ్చు, అదేవిధంగా సుజయ్ కృష్ణ రంగారావు వాళ్ళు కూడా ఇప్పటికీ ఫారెస్ట్కి వెళ్ళి వేటకి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్యాషన్ అనమాట. అదేవిధంగా వైల్డ్ ఫోటోగ్రఫీ ఇదంతా కూడా అప్పటి నుంచే వాళ్ళ
తాతల తండ్రుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఒక ప్యాషన్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా అంటే ఎంత చెప్పుకున్నా కానీ బొబ్బిలి రాజుల యొక్క ప్రత్యేకత కావచ్చు, ఆ గొప్పతనం కావచ్చు, ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పుకోవాలి. మరోపక్క మనం చూసుకుంటే అప్పట్లోనే వీళ్ళు పోలో గేమ్ కావచ్చు, అదేవిధంగా స్నోకర్ పూల్ ఇంటి గేమ్స్ కూడా ఆడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాజవంశాలకు సంబంధించినటువంటి గెస్టులు ఎవరైనా వస్తే ఈ గెస్ట్ హౌస్ని యూజ్ చేసేవారు అనమాట. వాళ్ళ కోసం ఇక్కడ విడిది ఏర్పాటు చేసేవారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్నోకర్ పూల్. ఆ రోజుల్లోనే బొబ్బిలి రాజులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, రాజప్రతినిధులు అందరూ కూడా స్నోకర్ పూల్ ఎక్కువగా ఆడేవారు. మనం కూడా సినిమాల్లో చూస్తుంటాం, పాత సినిమాల్లో. సో ఈ టేబుల్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా దీన్ని అలాగే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని అక్కడక్కడ పాడైనా కూడా రిస్టోర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా అంటే ఎంత చెప్పుకున్నా తక్కువగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా వాళ్ళు వేటాడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జంతువు యొక్క తోలు కూడా, చర్మం అంటే ప్రతి జంతువు యొక్క చర్మం కూడా వారు సొంతంగా వారి స్వహస్తాలతో వేటాడినటువంటి మనం పరిగణించవచ్చు. ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ గెస్ట్ హౌస్లో ఒక మ్యూజియంగా ఎన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా వస్తే అంటే భవిష్యత్ తరాలకి బొబ్బిలి రాజుల యొక్క వైభవాన్ని తెలిసేలా ఎన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గెస్ట్ హౌస్లో మనం చూసుకున్నట్లయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి వారు కూడా వచ్చి విడిది చేయడం జరిగిందనమాట. అంతటి గొప్ప గెస్ట్ హౌస్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. వారి స్వహస్తాలతో వారు వేటాడినటువంటి వాటిని ఒక మెమొరీగా ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రస్తుత రాజులందరూ కూడా ఎన్నిట్లో ఒక దగ్గర తీసుకొచ్చి కొంత సాంకేతికత ఉపయోగించి కొంత మైనం ఇటువంటి యూజ్ చేసి అన్నీ కూడా సజీవంగా ఉండేటట్లు, అంటే నిజంగా ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయనేటువంటి ఆవిష్కరించే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎంత చూసినా అంటే బొబ్బిలి రాజుల యొక్క వైభవాన్ని ఏ విధంగా చూసినా అక్కడ మనం చూసుకోవచ్చు. ఎవరైనా సడన్గా వస్తే భయపడేటటువంటి పరిస్థితులు కూడా ఒక దగ్గర ఉంటాయి. అక్కడ మనం చూసుకోవచ్చు పులి అంటే ఎవరైనా వస్తే మీదకు దూకడానికి సిద్ధంగా ఉందా అన్నట్టు మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఆ విధంగా ఎటు చూసినా కానీ అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ నక్క అంటే ఎవరైనా వస్తే దూకడానికి సిద్ధంగా ఉన్నాయా అనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంత నీట్గా అన్నీ కూడా అక్కడ ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇలా మనకి ఏది చూసుకున్నా ఎటు చూసుకున్నా కానీ బొబ్బిలి రాజుల యొక్క వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి ఎన్నో ఈ బొబ్బిలి ఆస్థానంలో కావచ్చు, బొబ్బిలి కోటలో కావచ్చు ఆవిష్కరించబడ్డాయనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బొబ్బిలి గెస్ట్ హౌస్ ముందైతే ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. బొబ్బిలి గెస్ట్ హౌస్ ఆర్కిటెక్చర్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇండో మొఘలియన్ ఒక ఆర్కిటెక్చర్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి ఒక తాజ్మహల్లానో లేదంటే ఒక చార్మినార్లానో లేదా ఇతర ఒక మసీదులాగానో చూడడానికైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చూసిన వెంటనే ఎవరైనా ఒక ముస్లిం కట్టడంలా ఉంది అని అనిపించేటట్టయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇదంతా కూడా మొఘలియన్స్ ఎవరైతే ఉన్నారో వారు అండ్ ఇండియన్ రెండు ఆర్కిటెక్చర్లు కలిపి దీన్ని నిర్మించడం జరిగింది. సో అందువల్ల దీనికి అంత అద్భుతమైనటువంటి కళ అయితే వచ్చిందని మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క మొఘలియన్స్ యొక్క ఆర్కిటెక్చర్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా చాలా గొప్ప కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ముందు చూసుకున్నట్లయితే ఒక ఫౌంటైన్కి సంబంధించినటువంటి ఒక నిర్మాణం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కూడా వారి యొక్క ఆర్కిటెక్చర్ని పోలి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా వైష్ణుదేవుల్ని ఎక్కువగా పూజిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అటు వేణుగోపాల స్వామి ఆలయాన్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. దాని ప్రకారం మనకు అదేవిధంగా గరుడల్వారి యొక్క విగ్రహాన్ని ఆయనకి సంబంధించిన ఒక చిన్న ఆలయాన్ని కూడా మనం వేణుగోపాల స్వామి ఆలయం చూడడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గరుత్మంతుడు మనకి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ గరుడల్వారి యొక్క మరొకసారి ఇక్కడ మనం చూసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా ఈ యొక్క ప్యాలెస్కి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో దానికి ముందు ఇలా పెట్టడం, ఈ యొక్క శిల్పాన్ని పెట్టడం జరిగింది. అంటే ఇది ఒకటే కాదు, మొత్తం ఎటు చూసుకున్నా కానీ మనకి ఒక శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడికి సంబంధించిన వివిధ రకాల శిల్పాలు మనకు కనిపిస్తాయి.
ఇవన్నీ మనం చూసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇప్పుడంతా కూడా అటు సపోటా కావచ్చు, మామిడి యొక్క తోటలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. కానీ ఒకప్పుడైతే ఈ గెస్ట్ హౌస్ కట్టడానికి కట్టేటప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద పోలో గ్రౌండ్ అనమాట. అంటే ఎవరైనా రాజులు కానీ రాజప్రతినిధులు కావచ్చు, విదేశస్తులు కానీ ఎవరైనా వస్తే, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా పోలో గేమ్ని ఎక్కువగా ఆడేవారు. మనం కూడా సినిమాల్లో వాటిలో కూడా చూస్తుంటాం. పోలో గేమ్ని ఎక్కువగా అప్పట్లో ఆడేవారు. చాలామంది గుర్రాల మీద వెళ్తూ హార్స్ పోలో కూడా ఆడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా పోలో గ్రౌండ్ అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. సో ప్రస్తుతానికి అన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అటు బేబీ నాయన్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ సుజయకృష్ణ రంగారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో తోటలు వేయడం జరిగింది, తోట పంటలు వేయడం జరిగింది. అప్పట్లో ఇదంతా పోలో గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క గొప్ప కట్టడంలో ఏదైతే మనకి ఈ యొక్క గెస్ట్ హౌస్ ఉందో, ఈ గెస్ట్ హౌస్లో చాలా సినిమా షూటింగ్లు కూడా ఇప్పటికీ కూడా జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలగమానదు. ఎందుకంటే కార్తికేయ లాంటి సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ మనకి విజయనగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి ప్రాంతం ఉంది. అయినా సరే ఇప్పటికీ కూడా అటు బొబ్బిలి కోటలో కూడా సినిమా షూటింగ్లు కావచ్చు, అదేవిధంగా ఫోటో షూట్లు కూడా అడిగేటటువంటి సందర్భాలు ఇప్పటికీ ఉంటాయి. అదేవిధంగా బొబ్బిలి గెస్ట్ హౌస్ కావచ్చు, అంటే ఇటు పక్కనే మన్యం జిల్లా ఉండడం, అక్కడ షూటింగ్లకి ఎంతో అనువైన ప్రాంతం కావడం, ఈ పక్కనే బొబ్బిలి కోట కావచ్చు, బొబ్బిలి గెస్ట్ హౌస్ కూడా ఉండడంతో అటు సినిమా వాళ్ళు కావచ్చు, పర్యాటకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో మనం మొత్తం బొబ్బిలి గెస్ట్ హౌస్ అంతా కూడా చూస్తున్నట్లయితే ఒకసారిగా బొబ్బిలి కోట అండ్ ఇంతకుముందే బొబ్బిలి కోట మనం చూసాం. బొబ్బిల్లో వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు గతంలో తాండ్ర పాపరాయన ఉంటే వాడినటువంటి, అంటే అప్పుడు మనకి బొబ్బిలి యుద్ధంలో ఆయన ఏదైతే కత్తిని యూజ్ చేశారో ఆ కత్తి కావచ్చు, అప్పట్లో పిస్టల్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, వారు వేటకి వెళ్ళినటువంటి గన్లు కావచ్చు, అదేవిధంగా ఈటలు ప్రతిదీ కూడా ఇప్పటికే మనం గత వీడియోలో మనం చూడడం జరిగింది. అదేవిధంగా బొబ్బిలి రాజులు వాడినటువంటి కార్లు కూడా మనం చూసాం. అప్పట్లో ఫారినర్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి కార్లు ఎన్ని చూసాం. ప్రస్తుతం మనం బొబ్బిలి గెస్ట్ హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. సో మనం ఎన్ని చూసుకున్నట్లయితే బొబ్బిలి యొక్క వైభవం చాలా స్పష్టంగా కనబడుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.